వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం చాట్రగడ్డపాడు గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ అప్పుడెప్పుడో రాముడు ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర స్వామి ఈశ్వరుని ప్రతిష్ఠిస్తే రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి రామలింగేశ్వర స్వామి అని మనం తెలుసుకుంటున్నారు. అలా అంటే రామలింగేశ్వర స్వామికి ఘాట్ రోడ్డు కొండను పగలగొట్టాను, మీరంతా కొండను పగలగొట్టాను, కొండని ఢీకొన్నా అంటే అది కష్టమని అన్నారు. ఏం పర్లా, ఎంత కష్టమైనా మనం అనుకున్నది సాధించాలని చేశాం. వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్యను పరిష్కారం చేశాం. వినుకొండకి 100 పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేశాం. వినుకొండకి NSP కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్లు చేస్తున్నాం. అదేవిధంగా 120 ఎకరాల్లో పేదవాళ్ళకి ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది. టిట్కో ఇల్లు నేను నిర్మాణం చేశాను. అదేవిధంగా ఇంకా అండర్ ప్రాసెస్ పిచ్చి మీ అందరికీ తెలుసు. గంటలు కూర్చొని ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా గేట్ వేస్తే గంటల సమయం పట్టేది. ఆ సమయాన్ని మీరు చాలా బాధపడేవాళ్ళు. అలాంటి సమయం లేకుండా అండర్ ప్రాసెస్ పిచ్చి మనం నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా అక్కడ చెత్త ఎంత వాసన వచ్చేది మీకు తెలుసు. దాన్ని అంతా తీసేసి దాన్ని ప్రహరీ గోడ పెట్టి స్టేడియం నిర్మాణం చేస్తుంటే ఈ గ్రామానికి మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి దాని మీద కోర్టులో వేశారు. ఈ గ్రామం మా గ్రామం కాదు, మా తెలుగుదేశం పార్టీ కాదు, చేటగడ్డపాడు అలివిగా కొండపోద్ది అని ఆలోచించారు. చేటగడ్డపాడు మీదుగా బైపాస్ రోడ్డు డిజైన్ చేస్తే అదే మల్లికార్జున, అదే MP వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికి వ్యతిరేకంగా చెప్పారు. అయినా వ్యతిరేకంగా చెప్పినా కూడా మనం చేటగడ్డపాడుకి మనం తెచ్చుకోగలిగాం. మంచి మనసు ఉండాలి, ఆ మనసులో చేయాలనే అభిప్రాయం ఉండాలి, చేయాలని పట్టుదల ఉండాలి. చేటగడ్డపాడుకి మంచి జరగకూడదు అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసి చూపిస్తున్నాం. ఇప్పుడు బైపాస్ రోడ్డు ఇటుగానే ఏర్పాటు డిజైన్ కూడా అయిపోయింది. మొత్తం టెండర్ కూడా పిలిచారు. ఎవరు ఆపలేరిక. ఒక చేటగడ్డపాడుకి ఒక మంచి జరగాలంటే ఒక శాసనసభ్యుడు మంచిగా ఆలోచించాలి. ఆయన అన్ని విధాల ఆ స్థాయికి వెళ్ళాలి. వెళ్ళాం, డిజైన్ చేశారు, టెండర్ అయిపోయింది. చేటగడ్డపాడుని ఇంకా ఎవరు ఏ విధంగా అడ్డుకోవాలన్నా అడ్డుకోలేరు. ఎందుకంటే ఆర్థికంగా కూడా అడ్డుకోలేరు. ఆర్థికంగా కూడా బలపడతారు చేటగడ్డపాడు. మీకు ఎంతకంటే ఇంకా ఒక మంచి చెప్పాలంటే ఈ బైపాస్ రోడ్డు రాగానే వెంటనే ఇదంతా కూడా టౌన్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసింది. ఎప్పుడైతే అండర్ ప్రాసెస్ బిజీ చేశానో మీకు తెలియకుండా మీ ఊరు డెవలప్మెంట్ అవుతా ఉంది. మన చేటగడ్డపాడుకి ఇది డెవలప్ కావాలన్నదే నా కోరిక. అదే విధంగా ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళు ఓర్చుకోలేక ఓరవలేక వాళ్ళందరూ ఈ మాటలు చెప్తున్నారు. 10 సంవత్సరాలు ఈయన 10 సంవత్సరాలు ఆయన చేసిన వాళ్ళు కనీసం ప్రజలకి ఏం అవసరం ఇవాళ నేను చెప్పాను ఈ బ్రిడ్జి అని. ఇవన్నీ కాదు, ఇందాక ఆయన చెప్పాడు హార్టికల్చర్ కాలేజీ ఇక్కడే తెల్లబాడు అగ్రికల్చర్ కాలేజీ 200 ఎకరాలు కావాలి దానికి. హార్టికల్చర్ కాలేజీ అంటే కూరగాయలు ఎలా పండించాలి, పండ్లు ఎలా పండించాలి, వాటి మీద చదువుకునే కాలేజీ. వైఎస్ఆర్ హార్టికల్చర్ అగ్రికల్చర్ కాలేజీ అది వైఎస్ఆర్ గారు ఉండగా అది పెట్టాడు తాడేపల్లిగూడలో యూనివర్సిటీ. వైఎస్ఆర్ గారి హార్టికల్చర్ కాలేజీ ఇప్పుడు మనం పెడుతుంది. ఆ హార్టికల్చర్ కాలేజీ 100 ఎకరాల్లో, అగ్రికల్చర్ కాలేజీ వ్యవసాయం ఎలా చేయాలి, వ్యవసాయ ఉత్పత్తులు ఎలా తీయాలి దాని మీద చదువుకునేవాడు. ఇప్పుడు మనకు బాపట్ల ఉంది ఆ కాలేజీ. ఆ కాలేజీ కూడా పర్మిషన్లు వచ్చినాయి, అన్ని విధాల పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇక మన ఇష్టం మనం కట్టుకోవటం. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ అది నా కాలేజీ కాబట్టి నేను ఇంకొక బ్రాంచి పెడతాను ఇక్కడ. ఇవన్నీ నేను చేయాలి ఈ ఊరికి. ఇక్కడ డైరీ ఇండస్ట్రీ పెట్టాను, నేను డెవలప్ చేయాలనుకున్నాను. ఈ డైరీ ఇండస్ట్రీ కూడా ఏడే పెట్టాను. ఆవుల ఫామ్ పెట్టాను 100 ఎకరాల్లో. 120 ఎకరాల్లో ఇల్లు కట్టిస్తున్నాను.
నేను చెప్పుకునేదానికి ఇన్ని ఉన్నాయి. ప్రజల అవసరాలు తెలుసుకున్నాను, ఆ అవసరాలకు అనుగుణంగా నడుచుకున్నాను. భూ రీసర్వే జరగాలన్నాను, భూ రీసర్వే జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఒక అవగాహన ఉండాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఎంజాయ్ అన్నాడు చూడు, ఎమ్మెల్యే అంటే ఎంజాయ్ కాదు. ఎమ్మెల్యే అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలు ఏ సమస్యలు వాళ్ళకి ఉన్నవి, ఏ సమస్యల్ని పరిష్కారం చేయాలి, ఎలాంటి వనరులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, ఇవన్నీ రావాలంటే, ఇవన్నీ అభివృద్ధి జరగాలంటే మీ ద్వారా మాకు ఇచ్చిన శాసనసభలో హక్కు మాట్లాడేదానికి హక్కు ఇచ్చారు, హక్కు కల్పించారు. ఈ వినుకొండ నియోజకవర్గం తరపు నుంచి ఒకే ఒక్కడు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ఆ ఒక్కడే శాసనసభ్యుడు, ఆ ఒక్కడే ప్రజా అవసరాలు తెలుసుకునేవాడు, ప్రజల్లో ఉన్నవాడు, ప్రజల కష్టాలు తెలుసుకొని వాటి గురించి మాట్లాడగలిగిన వాడే ప్రజాప్రతినిధి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మాట్లాడారా అంటే దానికి సమాధానం లేదే. మీరా బ్రహ్మనాయుడిని మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉన్నాను. ఒక్కటే, ఈనాడు జీవీఎస్ ఆంజనేయులు అనే వ్యక్తి, ఈనాడు ఆ మల్లికార్జున అనే వ్యక్తి, ఈ ఇద్దరు కూడా వీళ్ళకొక ఈ పార్టీ నాయకులు, ఈ పార్టీ కార్యకర్తలు, ఈ పార్టీ అభిమానులు, వీళ్ళందరూ ఓట్లేస్తే గెలిచిన లావు కృష్ణదేవరాయలు ఆయన అసలు ఎక్కడ నీకు సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, నిన్ను గెలిపించింది మా పార్టీ వాళ్ళు. నువ్వు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మా మీదకే సవాలు కొడతావా? దమ్ముందా నీకు? ఉంటే రా, ప్రజల్లోకి రా, ప్రజాక్షేత్రంలోకి రా, ఎవరు తప్పు చేశారో తెలుసుకుందాం. అది వదిలేసి ఇవాళ జీవీఎస్ ఆంజనేయులు మాట్లాడతాడు, నాకు మా ఎంపీ పొడుగ్గా ఉన్నాడని. నువ్వేమో పొడ్డుగా ఉన్నావు, ఆయన పొడుగ్గా ఉన్నాడు. నీకు ఆయన కాడి కడితేట్టుంది. మీ ఇద్దరు సంగతి రేపు ప్రజాక్షేత్రంలో రేపు 13వ తారీఖున అనిల్ అనే యాదవ్ ఒక బీసీ నాయకుడైనటువంటి దమ్మున్న నాయకుడు, ఏమయ్యా లావు కృష్ణదేవరాయలు, నీ మీద ఒక దమ్మున్న నాయకుడు, ఒక స్టేట్ లీడరు, అనుభవం ఉన్న నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి నీటిపారుదల మంత్రిగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్న మా ఎంపీ అభ్యర్థి. మీ అందరికీ కొనుక్కుంటే కల్లో కూడా కనపడితే బ్రహ్మనాయుడు. మీకు బ్రహ్మనాయుడు జపం చేసుకోవటమే. పూర్తి స్థాయిలో 13వ తారీఖున జరగనున్న ఎన్నికల ప్రజాక్షేత్రంలో 40,000 మెజార్టీతో బ్రహ్మనాయుడు గెలవబోతున్నాడన్న సంగతి మీకు తెలుసు. ప్రజలందరూ అన్ని విధాల డిసైడ్ అయి ఉండాలన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, పైన దేవుడున్నాడు, మీరున్నారు, మీ అందరి ఆశీస్సులు నాకున్నాయి. నేను తప్పు చేయలేదు కాబట్టి దేవుడు కూడా నా వైపే ఉన్నాడు. అన్ని విధాల మీరందరికీ మంచి అభివృద్ధి జరగాలంటే ఈ వినుకొండ ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. వినుకొండ అంటే 273 అడుగుల గాలి గోపురాన్ని నిర్మాణం జరుగుతూ ఉంది కొండ పైన. అక్కడి నుంచి చూస్తే తూర్పు వెళితే దుర్గమ్మ గుడి కనపడాలి. ఆ లెన్స్ పెడితే దుర్గమ్మ గుడి కనపడేదానికి 273 అడుగులు లిఫ్ట్ లో ఎక్కి పైన చూస్తే దుర్గమ్మ కనపడాలి. అది మా అభివృద్ధి. అటు పర్వత వైపు చూస్తే శ్రీశైలం మల్లికార్జునుడు కనపడాలి. అది మా అభివృద్ధి అని తెలియపరుస్తున్నాను. మంచినీటి సమస్య పరిష్కారం చేసింది, అది మా అభివృద్ధి అని చెప్తున్నాను. ఘాట్ రోడ్డు మా అభివృద్ధి అని చెప్తున్నాను. 100 పడకల హాస్పిటల్ పేదవాళ్ళకి 100 కోట్లతో తీసుకొచ్చావే, అది మా అభివృద్ధి అని తెలియపరుస్తున్నాను. కాలువకట్ల మీద రోడ్లు వేసానే, అది మా అభివృద్ధి అని తెలియపరుస్తున్నాను. అండర్ ప్రాసెస్ బ్రిడ్జి నిర్మాణం చేశానే, అది మా అభివృద్ధి అని చెప్తున్నాను. సొసైటీ బిల్డింగ్ ఈ మండలానికి ఎప్పుడు ఎవరు వల్ల కాల, అలాంటి సొసైటీ బిల్డింగ్ నిర్మాణం చేశామే, అది మా అభివృద్ధి. గాయత్రి నగర్ లో చెరువు నిర్మాణం చేశామే, అది మా అభివృద్ధి. 120 ఎకరాల్లో పేదవాళ్ళకి ఇల్లు కట్టించామే, అది మా అభివృద్ధి.
నడిగా మన చాటగడ్డపాడు రోడ్లో స్టేడియానికి కేసు పెట్టావు. నేను చెప్పిన వాటన్నిటి మీద కేసులు వేశాడు, అయినా లెక్క చేయలేదు. కేసులన్నీ కూడా ఐ డోంట్ కేర్, అన్ని న్యాయం వరకు ధర్మం వైపే ఉన్నాయి, అన్ని కొట్టేయడం జరిగింది. ఇంక ఒక్కటే స్టేడియం ఉంది, అది కూడా రేపు కొట్టేస్తారు. అన్ని విధాల ఈ ఊరు అభివృద్ధికి ముందడుగు వేస్తున్నామని మీ అందరికి కూడా తెలియపరచుకుంటూ, దమ్ము ధైర్యం ఉందంటే, పొగరుందంటే, ఇన్ని మంచి పనులు చేస్తుంటే యాస్ నేను చేస్తున్నాను అనే దమ్ము, యాస్ నేను మంచి పని చేస్తున్నాను అనే ధైర్యం, అవన్నీ నాకున్నామని చెప్పడానికి ఇదే నిదర్శనం. మీ బెదిరింపులకి, మీ అదిరింపులకి ఇక్కడ ఉంది బ్రహ్మనాయుడు అన్న సంగతి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎనీ టైం ఉలిక్కిపడే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో మీకు తెలుసు. ఒక దొంగోడిని పిలుస్తాడంట పోలీసు, ఒక మంచోడిని పిలుస్తాడు. దొంగోడు మంచోడు ఇద్దరు ఆడ నిలబడితే పోలీసు గాడికి బాగానే ఈడు దొంగోడికి ఉలుకు పడుతుంది. ఏమీ తెలియనోడు ఏంటో ఎందుకు పిలిచారో చూద్దామని నిలబడతాడంట. వెంటనే ఈడు దొంగ అని చెప్తారు. అలాంటి దొంగలు వీళ్ళు. ఆ దొంగలే దొంగ దొంగ అంటారు. ఎన్ని దోపిడీలు చేశారు, ఎంత టౌన్ ని దోపిడీ చేశారు, వ్యాపార వర్గాల్లో దోపిడీ, ఏ పర్మిషన్ రావాలంటే దోపిడీ, ఏ ఒక్కటి చేయాలన్నా దోపిడీ. ఇప్పుడు కూడా చెప్తున్నారు సచివాలయం ఒక 10 మందికి ఇస్తారట గ్రామానికి, రైతు భరోసా కేంద్రం ఒక 10 మందికి ఇస్తారట గ్రామానికి, హెల్త్ సెంటర్ 10 మందికి ఇస్తారట పిల్లలు అమ్ముకునేదానికి, ఎంఆర్ఓ ఆఫీస్ ఒక 10 మందికి ఇస్తారట మండల నాయకులకి, ఎండిఓ ఆఫీస్ ఒక 10 మందికి ఇస్తారట. అక్కడ సంపాదించుకొని కుర్చీలు వేసుకొని కూర్చోవడం